ప్రకాశం జిల్లా పొదిలిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు ఊహించని స్థాయిలో స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముందు 2019 ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఏ స్థాయిలో ప్రజా స్పందన వచ్చిందో ఈరోజు పొదిలిలో మళ్ళీ అలాంటి స్పందనే కనిపించింది. వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు, రైతులు పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చారు. జగన్మోహన్ రెడ్డి మార్కెట్ యార్డ్ వెళ్ళడానికి చాలా సమయం పట్టింది. ఆ స్థాయిలో జనం అక్కడికి వచ్చారు. ఇటీవల సాక్షి డిబేట్ లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో అక్కడ నిరసన తెలిపేందుకు కొందరు మహిళలు వచ్చారు. అయితే వాళ్ళ ప్రయత్నాలు విఫలమయ్యాయి. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వేలాది మంది కార్యకర్తలు అక్కడికి వస్తున్నారని తెలిసినా రెచ్చగొట్టడానికి కొందరు మహిళల్ని టీడీపీ నాయకులు అక్కడికి పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. అయితే వేలాదిగా వచ్చిన వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చిన వేలాది మంది వైసీపీ కార్యకర్తలు తమ నాయకుడి పర్యటనలో కొందరు మహిళలు నల్ల బెలూన్లు ఎగిరేయడం, అడ్డుకోవాలని ప్రయత్నం చేయడం, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వైసీపీ కార్యకర్తలని రెచ్చగొట్టేలాగా వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ కార్యకర్తలు జీర్ణించుకోలేకపోయారు. కొందరు సహనం కోల్పోయి ఆ నల్ల బెలూన్లను పగలగొట్టారు, చెప్పులు కూడా విసిరారు. వీళ్ళని కంట్రోల్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నించారు. అయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వేలాది మందిగా ఉండడంతో అక్కడి నుంచి నిరసన తెలిపేందుకు వచ్చిన మహిళలు వెళ్లిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్మోహన్ రెడ్డి వస్తున్నప్పుడు వేలాది మంది కార్యకర్తలు వస్తారని తెలిసినా కూడా కేవలం పర్యటనలో రెచ్చగొట్టాలని మళ్ళీ అక్కడ వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోతే దాన్ని పట్టుకొని మరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలపైన దాడులు చేసే ఒక దుర్మార్గమైన పార్టీగా చిత్రీకరించాలన్న ఉద్దేశంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు ముందస్తు వ్యూహంలో భాగంగానే కొందరు మహిళల్ని అక్కడకు పంపారు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరోపిస్తున్నారు. పోలీసులు కూడా వేలాది మంది వైసీపీ కార్యకర్తలు తరలి వచ్చే చోటుకి ఇలా కొందరు మహిళలు వెళ్లి నిరసన తెలిపేందుకు ఎలా అనుమతి ఇచ్చారన్న దానిపైన కూడా చర్చ నడుస్తోంది. అంటే అధికార పార్టీ, పోలీసులు అంతా కలిసి జగన్మోహన్ రెడ్డి పర్యటన అసలు ఉద్దేశాన్ని డైవర్ట్ చేయడంతో పాటు మహిళల పట్ల వైఎస్ఆర్సీపీకి గౌరవం లేదు అని మళ్ళీ ప్రచారం చేయాలన్న ఉద్దేశంతోనే ఈ వ్యూహాన్ని పన్నారు. అందులో భాగంగానే మహిళల్ని అక్కడికి పంపించారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా శుక్రవారం సాక్షి డిబేట్ లో వ్యాఖ్యలు చేస్తే ఆ తర్వాత విడతల వారీగా దాని తీవ్రతను పెంచుతూ అరెస్టుల వరకు వెళ్లడం, సాక్షి కార్యాలపైన దాడులు చేయడం ఇలాంటివన్నీ వరుసగా జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఇక ఇలాగే సహిస్తూ ఉంటే మరింత రెచ్చిపోతారు అన్న ఉద్దేశంతోనే వైసీపీ కార్యకర్తలు అక్కడికి నిరసన తెలిపేకొచ్చిన మహిళలపైన చెప్పులు విసిరారు. అయితే ఓవరాల్ గా చూసినప్పుడు అక్కడికి జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వేలాది మంది కార్యకర్తలు వస్తారని తెలిసి కూడా అక్కడ మహిళలు నల్ల బెలూన్లతో వెళ్లేందుకు పోలీసులు అనుమతించడం వెనుక అధికార పార్టీ వ్యూహం దాగు ఉంది. జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులకు సంబంధించిన అంశాన్ని హైలైట్ కాకుండా మళ్ళీ ఆడవాళ్ళని అవమానించారు, ఆడవాళ్లపైన దాడి చేశారు అంటూ మొత్తం టాపిక్ ను డైవర్ట్ చేయడానికి అధికార పార్టీ ఈ వ్యూహాన్ని పన్నిందని వైసీపీ ఆరోపిస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో మాత్రం ఊహించిన దానికంటే అత్యధికంగా స్పందన రావడం వైసీపీ కార్యకర్తల్లో, నాయకుల్లో ఉత్సాహాన్ని ఇస్తోంది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏ స్థాయిలో అంటే 2019లో ముఖ్యమంత్రి కావడానికి ముందు ఎన్నికల సమయంలో జగన్ నిర్వహించిన ఎన్నికల క్యాంపెయిన్ కు ఏ స్థాయిలో స్వచ్ఛందంగా జనం తరలి వచ్చారో మళ్ళీ అదే దృశ్యం ప్రకాశం జిల్లా పొదిలిలో ఈరోజు రిపీట్ అయింది. సో ఇలాంటి స్పందనను చూసి తట్టుకోలేకే తెలుగుదేశం పార్టీ రకరకాలుగా అనుచితమైన ఎత్తుగడలు వేస్తోందని కూడా వైసీపీ ఆరోపిస్తోంది.